మిస్టేక్ జరిగినా దట్స్ ఓకే. ఒక్కోసారి ఒకళ్ళు నమ్మి పెడతాము, ఒకళ్ళు నమ్మి మన జీవితాన్ని ఇచ్చేస్తాము. వాళ్ళు మోసం చేస్తారు, చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది ఇలాంటి వాళ్ళ కోసమే వెతుకుతుంటారు. ఇలాంటి వ్యాంపైర్స్ అంటారు, వాళ్ళు ఎనర్జీ సకర్స్, దే జస్ట్ సక్ అవుట్ ద బ్లడ్. అలాగ వ్యాంపైర్స్ ఉంటారు, వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. థర్డ్, ఫ్యామిలీ. ఇలాంటప్పుడే ఫ్యామిలీకి చెప్పుకోవడానికి భయపడతారు. అవును. కంపల్సరీ చెప్పండి. ఫ్యామిలీ వాడు నాలుగు తిట్టినా, ఓ మాట అన్నా నేను కడుపులో పెట్టి చూసుకునేది ఫ్యామిలీకి చెప్పండి. ఫోర్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఇలాంటప్పుడు డోంట్ లూజ్ యువర్ ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఎమోషనల్ స్ట్రెంగ్త్ పోగొట్టుకున్నాము అంటే ఇంకా కింద దిగజారిపోతాం. ఎమోషనల్ స్ట్రెంగ్త్ ఎట్లా ఉండాలి? కొన్ని సిచ్యువేషన్ జరిగినప్పుడు నీ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కాకుండా, ఈ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ కాకుండా ఒక ఫిలాసఫీ గుర్తుపెట్టుకోవచ్చు. ఆ ఫిలాసఫీలో నీకు ఒక ఫ్లైట్లో ఎక్కి కూర్చున్నావు, సీట్ బెల్ట్ వేసుకున్నావు, ఫ్లైట్లో కూర్చున్నావు. నీకు ఫ్లైట్ ఎగ్జాక్ట్లీ ఎగిరేటప్పుడు తెలుస్తుంది గాల్లోకి ఎగురుతుంది అని. అలాగ నీ ఎమోషన్ ఎప్పుడైనా అట్లా స్ట్రైట్గా వెళ్ళకుండా ఇట్లా సడన్ సర్జ్ తీసుకున్నాయంటే ఎమోషనల్ హైస్ అండ్ లోస్ అంటారు. ఏ మనిషి మీదైనా టూ హై అన్ ఎమోషన్, టూ లో అన్ ఎమోషన్ కంట్రోల్ చేయడం ప్రాక్టీస్ చేయాలి. ఎలా సార్? అంటే కంట్రోల్ ఈజీ ఐడెంటిఫికేషన్. ఫస్ట్ ఏంటి, ఎవరన్నా చూడగానే నాకు వాడిని చూస్తే చాలు, వాడికి నచ్చేటట్టుగా నేను బట్టలు వేసుకోవాలి, అతనికి నచ్చేటట్టుగా ఉండాలి, ఆమెకు నచ్చేటట్టుగా ఉండాలి, ఆమెకు నచ్చడం కోసం నేను ఏదైనా చేస్తాను. ఇందులోంచి బయటపడాలి అనుకుని, గుర్తు చేసుకుని, అంత అవసరం లేదు, దట్స్ ఓకే, విల్ గివ్ ఎ బ్రేక్, ఏం కాదు అని వెయిట్ చేయాలి. 1. సెకండ్ వచ్చేసి, ఒకవేళ అట్లాంటిది ఏదైనా ఎమోషనల్ హై అండ్ లో ఉంటే రాసుకోవాలి. వెన్ యూ స్పీక్ అవుట్, ఎందుకింత నేను ఎమోషన్ గురైపోతున్నాను, ఎందుకింత నన్ను నేను కంట్రోల్ చేసుకోనికుండా వాడు కొట్టినా తిట్టినా ఎందుకుంటున్నాను అని రాసుకుంటే యూ విల్ నో దర్ బేస్. ఏంటంటే నేను ఇన్ఎడిక్వేట్, నేను సరిపోవట్లేదు, నాకు వాడి ఉంటేనే నా జీవితం ఫుల్ఫిల్గా ఉంటుంది, ఆమె ఉంటేనే నా జీవితం ఫుల్ ఫ్లెజ్డ్గా ఉంటుంది అని ఒక నమ్మకంలోకి వెళ్తారు.